ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చడంతో యుఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్తో అన్ని వాణిజ్య కార్యకలాపాలు, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేసినట్లు యుఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆగస్టు 18న యుఏఈ రక్షణ వ్యవస్థలు రెండు బాలిస్టిక్ మిసైల్ ను గుర్తించినట్లు అబుదాబి తెలిపింది. ఇవి సముద్ర రవాణా నావిగేషన్ ను లక్ష్యంగా చేసుకున్నాయని యుఏఈ ఆరోపించింది. అయితే మిజైల్ తామే ప్రయోగించినట్లు ఇంకా ఇరాన్ అంగీకరించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో యుఏఈ ఇరాన్తో ఆర్థిక సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యుఏఈ విదేశాంగ శాఖకు చెందిన ఆఫ్రాహల్ అమేని మాట్లాడుతూ ప్రాంతీయ ఉద్రిక్తతలు శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. యుఏఈ ప్రకటన ప్రధానంగా ఇరాన్తో వస్తువుల దిగుమతులు, ఎగుమతులు, వాణిజ్య మార్పిడి, వ్యాపార లావాదేవీలు, ఆర్థిక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు, ఇరాన్కు సంబంధించిన ఇతర వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయబడతాయని, తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పింది. ఇరాన్కు యుఏఈ చాలా కీలకమైన వాణిజ్య భాగస్వామి. ముఖ్యంగా దుబాయ్ ఇరాన్కు ప్రాంతీయ వాణిజ్య రీఎక్స్పోర్ట్ ఆర్థిక కేంద్రంగా చాలా కాలంగా పనిచేస్తుంది. యుఏఈ చైనా తర్వాత ఇరాన్కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా, గల్ఫ్ ప్రాంతంలో అతిపెద్ద భాగస్వామిగా ఉందని నివేదికలు చెప్తున్నాయి. ఇరాన్ యుఏఈ మధ్య నాన్ ఆయిల్ వాణిజ్యం ఇటీవల సంవత్సరాల్లో సుమారు 27 నుంచి 29 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందని సమాచారం. అందువల్ల యుఏఈ ఆర్థిక మార్గాలను మూసివేయడం ఇరాన్కు వాణిజ్యం, విదేశీ కరెన్సీ దిగుమతులు, ఎగుమతులపై అదనపు ఒత్తిడి తీసుకురావచ్చు. అంతేకాకుండా ఇరాన్కు అమెరికా ఉద్రిక్తతల ప్రభావం కూడా ఉంది. ఈ పరిణామం ఒంటరిగా జరగలేదు. అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పటికే తీవ్రమైన సైనిక, ఆర్థిక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్పై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు అమెరికా చర్చలు జరుపుతుంది. అదే సమయంలో హార్ముజ్ జలసంధిలో నౌకా రవాణా తగ్గించడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యం, చమురు సరఫరాపై కూడా ఆందోళనలు పెరిగాయి. అయితే ఇరాన్ విషయంలో యుఏఈకి కూడా నష్టం తప్పదు. ఎందుకంటే ఇరాన్తో వాణిజ్యం నిలిపివేయడం ఇరాన్కు మాత్రమే కాకుండా యుఏఈ వ్యాపార రంగానికి కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. దుబాయ్లో చాలా కాలంగా ఇరాన్తో వాణిజ్యానికి ముఖ్యమైన కేంద్రంగా ఉంది. కాబట్టి ఆర్థిక సంబంధాలు ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల వ్యాపారాలు, షిప్పింగ్, లాజిస్టిక్స్, ఫైనాన్స్ రంగాలపై ఒత్తిడి ఎక్కువగా వస్తుంది. అయితే ఈ తగ్గింపులు పూర్తి స్థాయిలో జరుగుతాయంటే అది కూడా కాదు. యుఏఈ వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు నిలిపివేసినప్పటికీ అదే సమయంలో చర్చలు, సమావేశం, ప్రాంతీయ సమగ్రత ద్వారా శాంతి చేయాలని తమ నిబద్ధత కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంటే ఇది ప్రధానంగా ఆర్థిక, వాణిజ్య చర్యగా కనిపిస్తుంది. ఈ మొత్తంగా చూస్తే ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు యుఏఈ తీసుకున్న అత్యంత కీలకమైన ఆర్థిక నిర్ణయాల్లో ఇది ఒకటిగా కనిపిస్తుంది. ఇప్పటికే అమెరికా ఆంక్షలు, హార్ముజ్ జలసంధి అంతరాయాలు, ప్రాంతీయ సైనిక ఉద్రిక్తతలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉండగా యుఏఈతో వాణిజ్యం కూడా ఆగిపోవడం పరిస్థితి మరింత కఠినతరం చేయవచ్చు. అదే సమయంలో ఇరాన్, యుఏఈ మధ్య సంబంధాలు మరింత దిగజారితే గల్ఫ్ ప్రాంతంలో భద్రత, చమురు సరఫరాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇరాన్పై మిజైల్ ఆరోపణల నేపథ్యంలో యుఏఈ ఆర్థిక తలుపులు పూర్తిగా మూసేసింది. ఇరాన్తో అన్ని వాణిజ్య లావాదేవీలు, తదుపరి అంశాలు తేలే వరకు యుఏఈ పూర్తిగా నిలిపివేసింది.